ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుళ్ల రామకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా కురుగుళ్ల రామకృష్ణ మాట్లాడుతూ, మన రాష్ట్రంలో బాగా చదువుకుని ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడుతున్న యువతీ యువకుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రం మొత్తం మీద మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారని కురుగుళ్ల రామకృష్ణ అన్నారు. అర్హతను బట్టి ప్రతి ఒక్క నిరుద్యోగ యువతీ యువకులను గుర్తించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కురుగుళ్ల రామకృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్కిల్ డెవలప్మెంట్ అధికారులు, సెట్విన్ అధికారులు పాల్గొన్నారు. ఇక్కడ మనం ఫ్యాక్టరీలు పెట్టుకుంటామంటే ల్యాండ్ కూడా ఇస్తామని చెప్పినాం. ఎందుకంటే గవర్నమెంట్ రేట్గా ఇచ్చి కొన్ని సమస్యలు వస్తే ఆ సమస్యల ద్వారా ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పిన కూడా నేను చాలా తోళ్ళు ముఖ్యమంత్రి గారు వాళ్ళు లెక్కించున్నాను. కాబట్టి మీరు ఇది ఇంప్లిమెంట్ చేస్తూ అలాంటి కంపెనీలు ఏమైనా ఉంటే కూడా మేము ఎయిర్పోర్ట్ కూడా దగ్గర, ఎయిర్పోర్ట్ వస్తే ఎయిర్పోర్ట్కి మా వెంట 15 కిలోమీటర్లు ఎయిర్పోర్ట్ కూడా దగ్గరగా ఉంటుంది. కాబట్టి వచ్చే కంపెనీలు కూడా ముందు ఎయిర్పోర్ట్ చూస్తుంటారు. అందుకని మాకు అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా కంపెనీలు వస్తే కూడా చెప్పండి, మేము కూడా కోఆపరేట్ చేస్తాం. ప్రభుత్వ రేటుకి భూములు ఇచ్చి వాళ్ళు ఫ్యాక్టరీలు పెట్టుకునే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అందుకని ఇది తెలియదు, నాకు కూడా అప్పటికప్పుడు చెప్పారు, వాట్సాప్లో పెట్టారు, కొంతమంది చూశారు. నెక్స్ట్ టైం మాకు 1 వీక్ టైమింగ్ చెప్తే మైక్ పెట్టి మండలాలు మొత్తం కూడా తిప్పి అందరినీ కూడా రమ్మంటాం. వాళ్ళ ద్వారా అందరిలో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నాను. ఎందుకంటే 5వ తరగతి ఫెయిల్ అయిన కాడి నుంచి కూడా తీసుకుంటారు. అందుకని నేను నెక్స్ట్ టైం పెట్టేటప్పుడు ముందుగా టైం ఇచ్చి 4-5 డేస్ టైం ఇస్తే మేమే ఆటో పెట్టి అన్ని మండలాలు తిప్పుతాం. అందరూ వస్తారు. ఇక్కడే కూడా పెద్ద ప్లేస్ చూసుకొని ఓపెన్ లైన్ పెడదాం, ఇబ్బంది లేదు. వాటన్నిటికి కూడా నేను సహకరిస్తాను. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా ఖాళీగా కూడా జాబ్ చేయాలని కాన్సెప్ట్ అది కూడా. అందుకని కొంచెం చదువుకున్న వాళ్ళు ఉంటారు, 5వ తరగతి చదువుకున్న వాళ్ళు ఉంటారు. అందరూ కూడా 5th క్లాస్ నుంచి మీరు డిగ్రీ వరకు కూడా తీసుకునే అవకాశం ఉంది. అందరినీ పిలిపిస్తాం. నెక్స్ట్ టైం బాగా చేద్దామని చెప్పని కూడా తెలియజేస్తూ, మన గవర్నమెంట్ ఫామ్ అయిన పక్క రోజే లక్ష్మీప్రియ గారు ఉద్దేశం కూడా ఇదే. ఎన్ని జాబ్స్ క్రియేట్ చేయగలిగితే మనము ఒక కుటుంబానికి ఒక జాబ్ క్రియేట్ చేయగలిగినా కూడా ఆ కుటుంబం మొత్తానికి ఆర్థిక భరోసా ఇవ్వడం అనేది వాళ్ళ ధ్యేయం. సో దీనికి ఎలాంటి సహాయ సహకారాలైనా వాళ్ళ దగ్గర నుంచి మనకు ఫుల్ సపోర్ట్ ఉంది. ఇప్పుడు ఇది మనం ఆరంభం మాత్రమే అనుకోండి. మీరెళ్ళి మొత్తం నియోజకవర్గం మొత్తానికి ప్రజలందరికీ మీరు అవేర్నెస్ తీసుకురావాలి. నెక్స్ట్ జాబ్ మేళాలో మనం ఒక 1000 మందిని తీసుకొచ్చేలాగా మనందరం ఇది మనందరం రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి. మీరు ఇప్పుడు ఒకవేళ మీరు ఈరోజు మీకు జాబ్ రాకపోయినా మీరు మల్టిపుల్ టైమ్స్ మీరు పార్టిసిపేట్ అవ్వచ్చు. మీకు ఎన్ని అవకాశాలైనా మీకు ప్రతి మంత్ మనకి ఇక్కడ జాబ్ మేళా ఉంటుంది. సో ఈ చక్కటి అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ స్కిల్ డెవలప్మెంట్ సిస్టమ్ని రాష్ట్ర స్థాయిలో మన లోకేష్ అన్న గారు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ప్లస్ మన తిరుపతి పార్లమెంట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కావచ్చు, ముఖ్యంగా మన స్కిల్ డెవలప్మెంట్ తిరుపతి ఇన్ఛార్జ్ రఘునాథం సార్ అండ్ వాళ్ళ టీమ్, నేను వాళ్ళని ఫాలోఅప్ చేస్తున్నాను 6 months నుంచి. వాళ్ళు చేస్తున్న ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ కావచ్చు, ఏది చూస్తున్నా కూడా కార్పొరేట్, నేను ఐటీలో వర్క్ చేస్తాను, 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాకు ఉంది. కార్పొరేట్ వాళ్ళకి ఏం మాత్రం తగ్గకుండా వాళ్ళ ప్రాసెస్, ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎక్కడ ఏ ఇది లేకుండా, ఏ యూనో ఇన్కంప్లీట్ డేటా లేకుండా ప్రాసెస్ మొత్తం చాలా చక్కగా ఫాలో అవుతున్నారు.